లడాక్ వద్ద నది దాటే ప్రయత్నంలో ట్యాంకర్ కొట్టుకుపోయి మృతి చెందిన 5 సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో 2 జవాన్లు ఉన్నారు. వాస్తవాధీన రేఖ సమీపంలో T-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేహ్కు 148 కిలోమీటర్ల దూరంలో శనివారం మంచు కరిగి షోక్ నదికి వరదలొచ్చాయి. హఠాత్తుగా వరద నీరు విరుచుకుపడడంతో ట్యాంక్ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్ అధికారి ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు కూడా మరణించారు. ధనలక్ష్మి వెంకన్నల కుమారుడైన నాగరాజుకు 5 ఏళ్ల కిందట మంగాదేవితో వివాహమైంది. వీరికి ఏడాది పాప కూడా ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు. అందరితో మాట్లాడాడు. 4 రోజుల కిందట కూతురు పుట్టినరోజు వేడుకలను నాగరాజు వీడియో కాల్లో చూసి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. అంతలోనే దుర్మరణం చెందడంతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్కు చెందిన సుభాన్ ఖాన్ కూడా ప్రమాదంలో మృతి చెందారు. 17 ఏళ్ల కిందట సైనికుడిగా చేరిన సుభాన్ ఖాన్ అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో చేస్తున్నారు. 2 ఏళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సిండగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులతో పాటు స్వగ్రామం కేతేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. జూలై 7న స్వగ్రామానికి వచ్చేందుకు విమానం టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ఇస్లాంపూర్లో సుమారు 100 ఇళ్లుండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి 2 సైనికులుగా ఎంపికయ్యారు. వీరిలో కొందరు పదవీ విరమణ చేశారు. లడాక్ సంఘటనలో చనిపోయిన వారి మృతదేహాలకు ఇవాళ సైనిక, పోలీస్ లాంఛనాలతో స్వగ్రామాల్లో అంత్యక్రియలు జరగనున్నాయి.